హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈ ఒక్క రోజే మిడ్ నైట్ 12 వరకే కొన్ని గంటలు మాత్రమే ఓటింగ్ పోల్స్ అనేది ఓపెన్ అయి ఉంటాయి. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్ వేసుకోలేదు అనుకోండి, ఖచ్చితంగా వెళ్ళి హాట్‌స్టార్ లో ఒక మిస్డ్ కాల్ ఉంటుంది, ఖచ్చితంగా వేసుకోండి. అండ్ విన్నర్ ఎవరైనా అవ్వచ్చు అని చెప్తున్నాం కదా, అదే విధంగా సో మామూలుగా కాదు, ఒక రేంజ్ లో టెస్టులు ఉండబోతున్నాయి అనేది అర్థమవుతుంది. అండ్ లైవ్ ఆల్రెడీ ఆపేశారు. అండ్ లైవ్ లో జరిగేది మనకి ఎక్కడ ఏ కంటెంట్ చూపించినా ఏదో విధంగా లీక్ అవుతుంది అని చెప్పేసి, సో ఆ విధంగా లైవ్ ఆపేశారు. ఇప్పుడు తీరా చూసుకుంటే అసలు మామూలుగా లేదనమాట. సో హౌస్ లోకి అయితే ఇప్పుడు ఒక టాక్ అయితే నడుస్తుంది, హౌస్ లోకి వచ్చి శ్రీముఖి 20 lakhs ఇవ్వబోతుంది, అది ఎవరు తీసుకోలేదు అని చెప్పేసి అని అంటున్నారు. సో మన నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే శ్రీముఖి హౌస్ లోకి వస్తుంది, అది ప్రమోషన్ కోసం. సూపర్ సింగర్ స్టార్ట్ అవుతుంది కదా, దాని ప్రమోషన్ కోసం వస్తుంది అని మనకు తెలుసు. బట్ నాకు తెలిసినంత వరకు 20 lakhs ఆఫర్ అయితే చేయలేదు అనేది నాకు క్లియర్ గా తెలుసు. బట్ మీకేమనిపించింది, నిజంగా ఒకవేళ 20 lakhs ఇస్తే ఎవరు తీసుకుంటే బాగుంటుంది అని కూడా కింద కామెంట్ చేయండి. సో అతి కొద్ది గంటలే అన్నమాట. సో మిడ్ నైట్ 12 వరకు మాత్రమే ఓపెనింగ్ ఉంటాయి. సో ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. సో మామూలు కాదు, ఓ రేంజ్ లో గజిబిజి గందరగోళం సృష్టిస్తుంది. అండ్ ఓటింగ్ అనాలిసిస్ చేయాలంటేనే మెంటల్ వచ్చేస్తుంది. ఆ రేంజ్ లో ఓటింగ్ షబ్లింగ్స్ అవుతున్నాయి అనమాట. సో విన్నర్ ఎవరు అనేది ఇప్పటికి కూడా చెప్పలేకపోతున్నాం. అంటే ఎంత చేంజెస్ ఉన్నాయి, ఎంత క్రిటికల్ గా ఉందో పరిస్థితి ఆలోచించుకోండి. ఎవరి ఫ్యాన్స్ తగ్గట్లేదు అన్నట్టుగా, సో ఎవరి కాళ్ళు తోపులాగా చూపించుకోవాలి, మా ఓడి తోపు అన్నట్టుగా గట్టిగానే గుద్ది పడేస్తారు ఓటింగ్ అనేది. సో ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఏంటని తెలుసుకునే దానికంటే ముందు ఒక లైక్ చేసుకొని వీడియోలోకి వెళ్ళండి. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు అని అంటే మామూలుగా కాదు, ఓ రేంజ్ లో టాప్ లో ఉంటాడు అనుకున్నాము. సో మామూలుగా లేదు. సో పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేకుండా ఉంది. అండ్ విన్నర్ కి రన్నర్ కి అన్నట్టుగానే ఉంది. కానీ సో ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి చాలా డిఫరెన్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి. సో ఇది చాలా అక్యురేట్ గా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి అఫీషియల్ ఓటింగ్ అనేది. సో క్లియర్ గా అర్థం చేసుకోండి. సో పొజిషన్స్ అయితే ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటాయి. అండ్ నాకు తెలిసినంత వరకు ప్రియాంక అర్జున్ విషయంలో తప్ప మిగతా ఆర్డర్ అంతా ఇలాగే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. పైన 2 పొజిషన్స్ అయితే ఎవరైనా విన్నర్ అవ్వచ్చు, ఎవరైనా రన్నర్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, పల్లవి ప్రశాంత్, అమర్దీప్ వీళ్ళిద్దరిట్ల విన్నర్ ఎవరైనా అవ్వచ్చు అండ్ రన్నర్ ఎవరైనా అవ్వచ్చు అనమాట. సో మాక్సిమం ఇప్పుడున్న పొజిషన్ చూసుకుంటే మాత్రం 32% తోటి హౌస్ లో చాలా ఫన్ టాస్క్లు అయితే నడుస్తున్నాయి. అండ్ ఖచ్చితంగా ఇన్ని రోజులు అమర్దీప్ కి అగెనిస్ట్ గా ఉండి అండ్ అమర్దీప్ ని బాగా నెగిటివ్ చేస్తాడు, వాళ్ళిద్దరి మధ్యన అస్సలు పడట్లేదు, టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు శివాజీ గారు అని అనుకున్నాం కదా. ఆ అది జరగడం వల్ల మళ్ళీ అమర్దీప్ కి అనేది ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ ప్రతి విషయాన్ని అమర్కి ఏది ఎగనెస్ట్ గా మాట్లాడినా ఇప్పుడు ఈ ఎండింగ్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా తన భుజాల మీద వేసుకొని శివాజీ గారే విన్నర్ చేసేలా ఉన్నారు. పల్లవి ప్రశాంత్ కి ఫస్ట్ నుంచి ఎంత ఓప్ ఇచ్చారో, ఈ లాస్ట్ మూమెంట్ లో మనం పాపం అనవసరంగా నోరు పారేసుకొని శివాజీ గారు సో అమర్దీప్ కి ఎలివేషన్ ఇస్తున్నాడు. అమర్దీప్ కి మంచి ఎపిసోడ్ పడుతుంది. అండ్ అమర్దీప్ కి ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్ గా పెంచేస్తున్నాడు అనమాట. శివాజీ గారి పుణ్యమే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రశాంత్ గెలిచిన శివాజీ పుణ్యమే. సో ఇక్కడ ఇంత ఎలివేషన్ ఇస్తున్నాడు అని అంటే అమర్దీప్ కి ఈ 2 days నుంచి మంచి ఎలివేషన్ ఇస్తారు. ఇలాంటి టైంలో ఎవరైనా ఒక మాట తూలడానికి ఆలోచిస్తారు. అలాంటిది శివాజీ గారు చాలా ఫ్రీ ఆన్ గా ఉన్నాడు. అండ్ అమర్దీప్ కూడా అంత జోవియల్ గా తీసుకున్నాడు. దాని పెద్ద కాంట్రవర్సీ అయితే చేయట్లేదు. కానీ సో మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది వీళ్ళిద్దరి మధ్యన అయితే క్రియేట్ అవుతుంది. 32% తోటి పల్లవి ప్రశాంత్ టాప్ పొజిషన్ లో ఉంటే అండ్ అమర్దీప్ అదే సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు 29%. అంటే 3% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. ఆఫ్లైన్ లో 3% అంటే ఆన్లైన్ లో ఏదైనా జరగచ్చు, అటు ఇటు అవ్వచ్చు, ఇటు దాటి అవ్వచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి రీజన్ అదే. ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను, ఫ్యాన్స్ అలర్ట్ గా ఉండండి. న్యూట్రల్ ఆడియన్స్ ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళే విన్నర్ అవుతారు అనేది కూడా పదే చెప్తున్నాను అనమాట. సో అందుకని సో 29% తోటి అమర్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు 20% ఓటింగ్ తోటి అయితే శివాజీ గారు ఉన్నాడు. అండ్ శివాజీ గారు అంటే మామూలుగా విన్నర్ రేస్ లో ఉంటాడు కదా అనుకున్నాం కదా. సో రన్నర్ రేస్ లో కూడా లేడా అని అనుకుంటే అలా అని మీరు అస్సలు తప్పుడు అడిగేయకండి. అండ్ శివాజీ గారికి పడాల్సిన ఓట్లు శివాజీ గారికి వేసేయండి. ఎందుకంటే అంత తగాఫర్ ఉంటది ఖచ్చితంగా. ఫైనల్ 3 అయితే తగాఫర్ అంటే గట్టిగా తగాఫర్ ఉంటది. అందుకే చెప్తున్నాను, ఎవరు ఏ హోప్స్ అయితే వదిలిపెట్టుకోకుండా ఉండండి, మాక్సిమం అది ట్రై చేయండి. సో తర్వాత పొజిషన్ సరికి
యావర్ ఉన్నాడు. యావర్‌కి 8% ఓటింగ్ అనేది పడుతుంది. యావర్ చాలా ఫన్‌గా ఉంది. ఇప్పుడు హౌస్ అంతా ఎలా ఉందంటే చాలా కూల్ అట్మాస్ఫియర్ ఉంది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ గూడా అమర్‌కి చాలా ప్లస్ అయితది. ఎందుకంటే జ్యోతిష్కుడిగా చాలా ఫన్ క్రియేట్ అవుతది. అండ్ శివాజీ గారు అనే మాటలకి అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ర్యాపోకి, వీళ్ళిద్దరి మధ్యన టామ్ అండ్ జెర్రీ కొట్లాడుకునేదానికి అమర్‌దీప్‌కి చాలా హైప్ వచ్చే ఎపిసోడ్ అన్నమాట. సో అండ్ ఒక్క గంట, గంటన్నర మాత్రమే ఉంటది ఓటింగ్ ఎపిసోడ్ అయిపోయినంక. అప్పుడు చూడాలి మజా ఎలా ఉంటదనేది. దన్న గుద్ది పడేస్తారా లేదా అన్నది. సో యావర్ కూడా చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది. హౌస్‌లో చాలా కూల్‌గా ఉంటున్నాడు. అండ్ యావర్‌లో ఒక డిఫరెంట్ యాంగిల్, ఒక ఎమోషన్ యాంగిల్, ఒక ఫీల్‌తో ఉన్న యాంగిల్‌నైతే ఇప్పుడు పర్టిక్యులర్‌గా కంటిన్యూషన్ చూస్తున్నాం. గొడవలు లేవు, నామినేషన్స్ లేవు కాబట్టి, హడావిడి లేదు, ఏది లేదు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ 8% ఓటింగ్ అయితే మనోడికి పడుతుంది. సో ఖచ్చితంగా టాప్ 3లో అయితే ఉండడు యావర్ అయితే. అది క్లియర్‌గా అర్థమవుతుంది ఈ ఓటింగ్ ప్రకారం. ఎందుకంటే ఇంకా కొన్ని గంటలే ఉంది కాబట్టి, ఎంత ఏసినా కూడా ఇంత చేంజెస్ అయితే రాదు కాబట్టి, సో అందుకనే థర్డ్ పొజిషన్ కూడా కాదు. మాక్సిమం ఉంటే ఫోర్త్ పొజిషన్ ఉండొచ్చు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రియాంక 6% ఓటింగ్ అనేది యాజ్ యూజువల్ గా పడుతుంది. మార్నింగ్ ఇప్పటికి చూసుకున్నా కూడా. అండ్ ప్రశాంత్ తో బాండింగ్ అండ్ అన్నా చెల్లెల బాండింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది త్రూ అవుట్ ఉండుంటే ఎపిసోడ్, అంటే త్రూ అవుట్ స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళ మధ్య ఇంత ర్యాప్ ఉండుంటే, సో ప్రియాంక ఎక్కడో ఉండేది. అసలు మామూలు కాదు. ప్రశాంత్ ప్రియాంక అంటే అలా గుర్తుండిపోయేటోళ్ళు. అంత ర్యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆ ఎమోషన్ అనేది ఆ బాండింగ్ ఎమోషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడడానికి చూడముచ్చటగా అనిపిస్తుంది కదా, అలా ఉంది అన్నమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి అర్జున్ ఉన్నాడు. అర్జున్ లాస్ట్ బట్ ద లీస్ట్. సో ఖచ్చితంగా అర్జున్ కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే అవ్వట్లేదు అనేది మనకు ఒక ఇన్ఫో ప్రకారంగా తెలిసింది. అండ్ టాప్ 6 రాబోచ్చు. టాప్ 6 ఖచ్చితంగా ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అందరికి డ్రెస్సింగ్స్ అయితే సెట్ అయిపోయాయి. డ్రెస్సింగ్స్ పంపించేశారు. అండ్ మేక్ ఓవర్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మామూలుగా ఉండదు అనమాట. సో ఖచ్చితంగా కొన్ని గంటలు మాత్రమే అని ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే, ఎవరైనా మీకు నచ్చిన కంటెస్టెంట్ ని విన్నర్ చేసుకోవడానికి అది ఆఖరి ఛాన్స్ అన్నమాట. ఇదే ఆఖరి ఛాన్స్. సో అందుకనే చెప్తున్నాను. సో అర్జున్ కి 5% ఓటింగ్. కానీ అర్జున్ గాని ముందొచ్చుంటే, అర్జున్ గేమ్ ఆడే విధానం గాని, అర్జున్ ఏదన్నా స్టాండ్ తీసుకునే విధానం గాని, అర్జున్ ఏదన్నా డిపెండ్ చేసే సిచ్యువేషన్ గాని, ఇలాంటివన్నీ చాలా బాగుండే. సో ఆల్రెడీ జనాలకి 5 వీక్స్ అయిపోయేసరికి ఎవరి కాళ్ళకి అటాచ్మెంట్ అయిపోయి, ఎవరి కాళ్ళకి ఫ్యాన్ బేస్ అనేది ఇండివిజువల్ గా క్రియేట్ అయిపోయేసరికి అర్జున్ కి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఫ్యామిలీ వీక్ తర్వాత అర్జున్ కి అనేది ఒక గ్రాఫ్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయింది. బట్ అది ముందు నుంచి ఉండుంటే బాగుండేదేమో. అర్జున్ కొంచెం తెలివిగా ఆలోచిస్తూ అండ్ తెలివి తక్కువ పనులు చేసినట్టు చాలా అనిపించింది. టాస్క్‌లో మామూలుగా కాదు, ఒక రేంజ్‌లో అయితే ఆడుతాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడైతే హౌస్‌లో అయితే ఖచ్చితంగా బీబీ అవార్డ్స్ అనేది ఇస్తున్నారు కదా! బీబీ అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డు. సూపర్ స్టార్ అవార్డు అండ్ సిల్లీ అవార్డు, ఫైర్ బాంబ్ అవార్డు, అలాగా కొన్ని అవార్డ్స్ అయితే క్రియేట్ చేస్తారు. గ్యాంగ్ లీడర్ అవార్డు, ఇలా కొన్ని అయితే డివైడ్ చేసి అవార్డ్స్ అయితే రెడీ చేస్తున్నారు. అది ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ అయితే ఇదే ఉంది. అండ్ ఆల్మోస్ట్ గా పల్లవి ప్రశాంత్, అమర్దీప్ వీళ్ళిద్దరి మధ్య విన్నర్ ఉండబోతున్నాడు. అండ్ మోస్ట్లీ మోర్ దెన్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మిస్డ్ కాల్ డేటా అఫీషియల్ గా డిస్నీ హాట్ స్టార్ లో అయితే మాక్సిమం ప్రశాంత్ కి అండ్ అమర్దీప్ కి ఎక్కున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా. సో మిస్డ్ కాల్ డేటా చూడాలి. మిస్డ్ కాల్ డేటాలో ప్రశాంత్ కి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ మరి ఏం జరగబోతుంది, ఇద్దరికి ఈక్వలైజ్డ్ ఏ విధంగా ఉండబోతుంది, ఈసారి రన్నర్ లాగా ఇద్దరు విన్నర్లను చేస్తాడా, అసలు ఏంది పరిస్థితి, ఏం అర్థం కావట్లేదు. సో మొత్తానికి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి మీరు ఓటేసుకోండి. అండ్ ఈ హౌస్ లో ఈ రోజు జరిగేది కూడా జ్యోతిష్కం అవ్వండి అండ్ ఏదైతే నెంబర్ టాస్క్ నిన్న అయిపోయిన దాంట్లో చాలా పాజిటివిటీ అయితే అమర్దీప్కి వచ్చింది. దానివల్ల ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అవ్వబోతుంది, ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. లాస్ట్ గంట సేపు అస్సలు అదిరిపోయే అది ఉంటది అనమాట. సో ఎవరు పిఆర్ టీంలు వాళ్ళు ఆ గంట సేపట్లో మొత్తానికి తారుమారు చేయడానికి రెడీగా ఉంటారు. సో అది జరగకుండా చూడాలి అని అనుకుంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ గా ఓటేసుకోండి. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు మిడ్ నైట్ తోటి ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ విన్నర్ ని చూడడమే మనం. ఇంకా మధ్యలో అటు ఇటు మాట్లాడుకునేది ఏమీ లేదు. క్లియర్ గా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయి కూడా మీకు రివీల్ చేయట్లేదు. ఎందుకు అని అంటే, సో మాక్సిమం మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు. మహేష్ బాబు గారు
విన్నర్‌ని గెస్ట్‌గా రాబోతున్నాడు అని చెప్పేసనన్నా. అలా కొన్ని ఉన్నాయి. గెస్ట్‌గా రాబోతున్నా సెపరేట్‌గా ఏం రావట్లేదు. 'గుంటూరు మిర్చి' సినిమా షూట్ అయితే అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అది దాన్ని బేస్ చేసుకొని ఆ విధంగా తీసుకొస్తున్నారు. అండ్ 'నా సామి రంగా' కూడా మూవీ టీమ్ మొత్తం అందరూ రాబోతున్నారు. ఇలా కొన్ని ఉన్నాయి. బట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ అవన్నీ రివీల్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ పోతది ఖచ్చితంగా. మీరు ఎంజాయ్ చేయాలి. ఆ ఫినాలిని మీరు ఎంజాయ్ చేస్తే బావుంటదనేది నా పర్సనల్ అభిప్రాయం. సో, మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీకు విన్నర్ ఎవరవుతారు అనుకునేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్